హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు చాలా సింపుల్ అండ్ ఈజీగా బోట్ నెక్ అలాగే బుట్ట హ్యాండ్స్ని లైనింగ్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా బ్లౌజ్ని అయితే ఈ విధంగా 4 మడతలు ఉండే విధంగా మనం ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత మనం బ్లౌజ్ హ్యాండ్స్, నార్మల్ బ్లౌజ్ హ్యాండ్స్తో ఈ బుట్ట హ్యాండ్స్ని ఏ విధంగా కట్ చేసుకుంటానో చూపిస్తున్నాను చూడండి. మనకి బ్లౌజ్ హ్యాండ్స్ ఉంటాయి కదా, ఆ బ్లౌజ్ హ్యాండ్స్తోనే ఈ విధంగా మనం ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ వరకు మార్కింగ్ అనేది కింద కుట్టు కోసం తీసుకోవాలి. ఇలా హాఫ్ ఇంచ్ మార్కింగ్ అనేది చేసుకున్నాక ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనకి హ్యాండ్స్ అనేవి ఎక్కడి దాకా వస్తాయో చూసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ వచ్చేసి 7 నుంచి 7:30 వరకు ఉంటుంది కదా. ఇప్పుడు మనకి ఖర్చు అవన్నీ కలుపుకొని దీనికి నేను ఒక 8 ఇంచెస్ వరకు వేసుకుంటున్నాను. కుట్టేటప్పుడు ఖర్చు అనేది తీసుకుంటాం కదా, ఒక పావు ఇంచు, అవన్నీ కూడా కలిపేసుకొని 8 ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ని చేసుకోవాలి. ఆ తర్వాత చంక భాగం వైపు కూడా సేమ్ ఇదే కొలతని మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మనకి కుట్టు అయితే ఎక్కడ ఉంటుందో చంక భాగం వైపు అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. కుట్టుని లోపల వచ్చే విధంగా చేసేసుకొని ఆ తర్వాత మనం ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా అక్కడ తీసుకున్నాం కదా, సేమ్ అదే హాఫ్ ఇంచుని ఇక్కడ కూడా మనం కింద చంక భాగం దగ్గర కూడా పక్కకి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా మనం దీనిని డ్రా చేసుకోవాలి. తర్వాత మనం ఈ చివరి భాగం నుంచి 1 ఇంచ్ లోపలికి ఈ విధంగా మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ని రౌండ్గా ఎలా డ్రా చేసుకున్నామో చూడండి. ఈ విధంగా మనం ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి మెల్లిగా కిందికి డౌన్ తీసుకురావాలి. ఈ విధంగా డౌన్కి తీసుకొచ్చి ఈ చంక భాగం దగ్గరికి వచ్చేసరికి డౌన్ చేసేసి స్ట్రైట్గా తీసుకురావాలి. ఇక్కడ మీకు వీడియోలో చూపించిన విధంగా అయితే మీరు ఫాలో అయిపోవచ్చు, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు మనం బుట్ట హ్యాండ్స్ని కింద నుంచి హాఫ్ ఇంచ్ మార్కింగ్ తీసుకున్నాం కదా, అక్కడి నుంచి 4 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి. మీకు చేతులు పొడవు కావాలంటే 5 ఇంచెస్ అన్న తీసుకోవచ్చు. ఇక్కడ చంక భాగం అలాగే మనకి భుజాల దగ్గర జాయింట్ చేసుకుంటాం కదా, అటువైపు ఇటువైపు 2 వైపులా కూడా ఈ విధంగా 4 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకుని ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేసుకోవాలి. ఆ తర్వాత మనం 8 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి పైనకి ఒక 3 ఇంచుల వరకు నేను మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. మనకి హ్యాండ్స్ అనేవి కుర్చీల బుట్టలు ఎక్కువగా రావాలి అనుకుంటే 4 లేదా 5 ఇంచుల వరకు పైన కన్నా తీసుకోవచ్చు. ఆ తర్వాత 3 ఇంచుల లోపలికి ఈ విధంగా 1 ఇంచు మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత టేప్తో ఈ విధంగా 2 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ తీసుకొని 1 ఇంచు దగ్గర నుంచి మెల్లిగా ఈ 2 ఇంచులని టచ్ అవ్వకుండా కిందికి టచ్ అవ్వకుండా ఈ లైన్ అనేది కిందికి డౌన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకుంటూ మనం ఇక్కడ చంక భాగం దగ్గర మనకి స్ట్రైట్ లైన్ ఉంది కదా, ఆ లైన్కి ఈ విధంగా కలిపేసుకుంటే మనకి హ్యాండ్స్ అనేవి నీట్గా వచ్చేస్తాయి రౌండ్గా. మీరు ఇక్కడ నేను అర్థం అవడం కోసం 1 ఇంచ్ అని చెప్పాను. 1 ఇంచ్ దగ్గర నుంచి తర్వాత 2 ఇంచుల దగ్గరికి డౌన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకి చంక చేతులకి హ్యాండ్స్ లోతు అనేది 3/4 ఇంచు వరకు తీసుకోవాలి. 3/4 ఇంచు ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకొని మెల్లిగా 1 ఇంచ్ దగ్గర నుంచి ఈ విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడ మనం చంక దగ్గరికి కలిపేసుకుంటే సరిపోతుంది. ఇది మనం ఈ హ్యాండ్స్ ఎటువైపు వస్తుందో కుట్టేటప్పుడు చూసుకొని కట్ చేసుకోవాలి. ముందుగానే కట్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ అనేవి బాగా రావు. ఇప్పుడు హ్యాండ్స్ లోతు తీసుకున్నది మనకి ముందు వైపు వచ్చే విధంగా చూసుకొని కట్ చేసుకొని ఆ తర్వాత కుట్టేటప్పుడు వేసుకోవాలి. ఇక్కడ మనం ఈ లైన్ అనేది కూడా నేను 1 ఇంచు వరకు పైనకి తీసుకుంటున్నాను, ఎందుకంటే మనకి ఇది బుట్ట హ్యాండ్స్ కాబట్టి ఇక్కడ నేను మనకి క్లాత్ అనేది తక్కువ పడకుండా చూసుకొని ఈ విధంగా చేసుకుంటున్నాను. మనకి పొడవు హ్యాండ్స్ ఉంటే కనుక మీకు నచ్చిన విధంగా ఇంకో ఇంచు పెంచుకొనన్నా కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ విధంగా స్ట్రైట్గా ఒక ముక్కని కట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత మనం ఈ విధంగా మనకి పైన బుట్ట హ్యాండ్స్ వస్తాయి కదా, కుర్చీలు అనేవి ఎక్కువగా వస్తాయి కదా, ఈ ఎక్కువగా రావాలి అనుకుంటే ఇక్కడ క్లాత్ అనేది తక్కువగా ఉంది. ఇక్కడ నేను కొంచెం జాయింట్ అనేది చేసుకుంటున్నాను. ఈ భుజాల దగ్గర నుంచి మనం కుర్చీలు అనేవి వేసుకుంటాం కదా, అందుకనే ఒక 4 ఇంచులు సైడ్కి ఎక్స్ట్రాగా కుర్చీల కోసం క్లాత్ అనేది వేరే క్లాత్ని తీసుకొని ఈ విధంగా మనం మెజరింగ్ తీసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇది 4 ఇంచులు ఉండే విధంగా చూసుకొని ఈ బటన్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇది ఎక్స్ట్రా ఉంది, కాకపోతే నేను ఎక్స్ట్రా తీసుకోవట్లేదు. మనకి ఒక కుర్చీలు వచ్చే విధంగా 4 ఇంచులు ఉంటే సరిపోతుందని మనం మెజరింగ్ తీసుకొని కట్ చేసుకుంటున్నాను. మనకి ఫస్ట్ స్టార్టింగ్ స్ట్రైట్గా ఒక బట్ట తీసుకున్నాం కింద హ్యాండ్స్కి, అది వచ్చేసి మనకి జాయింట్కి. తర్వాత నేను ఎలా జాయింట్ చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను బ్లౌజ్ కుట్టేటప్పుడు. ఇదైతే మనం ఈ విధంగా హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. కత్తెరని కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా స్ట్రైట్గానే పట్టుకొని కట్ చేసుకోవాలి, అప్పుడే మనకి
క్లాత్ అనేది కింద క్లాత్ పైన క్లాత్ పర్ఫెక్ట్గా వస్తుంది, ఎక్కువ తక్కువ లేకుండా. ఫస్ట్ కట్ చేసుకున్న కింద స్ట్రైట్గా ఒక క్లాత్ కట్ చేసుకున్న చూడండి బాబు చేతిలో ఉన్నది. ఆ క్లాత్ వచ్చేసి మనకి హ్యాండ్స్కి సరిపోయేంత సైజ్ది. ఇది వచ్చేసి మనకి కుచ్చిళ్ళు ఎక్స్ట్రా మనకి పెట్టుకుంటాం కదా, ఆ కుచ్చిళ్ళు ఎక్స్ట్రాగా బుట్ట హ్యాండ్స్ కోసం ఈ విధంగా నేను 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని ఈ విధంగా నేను తర్వాత ఈ హ్యాండ్స్ని జాయింట్ చేసుకుంటాను. ఈ రెండింటిని ఈ విధంగా జాయింట్ అనేది తర్వాత చేసుకుంటాను. అది నేను కుట్టేటప్పుడు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఆ తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వెనకాల భాగంని ఏ విధంగా బోట్ నెక్ వచ్చే విధంగా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఇక్కడ ఒక 1/2 ఇంచు మార్కింగ్ని మనం కింద మార్కింగ్ అనేది చేసుకోవాలి బ్లౌజ్కి ఖర్చు కుట్టడం కోసం. ఆ తర్వాత మనం ఈ బ్లౌజ్ యొక్క పొడవు ఎంత ఉందో ఆ కుట్టు దగ్గర నుంచి పైన మనకి కుట్టు లోపల వేసుకునే విధంగా చూసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి 15 ఇంచులు ఉంది. కింద ఖర్చు ఆల్రెడీ 1/2 ఇంచు తీసుకున్నాము, పైన ఖర్చు కూడా ఒక 1/2 ఇంచు పోతుంది. 1/2 ఇంచు పోయిన తర్వాత మనకి బ్లౌజ్ అంతా కూడా ఒక 15 ఇంచెస్ వరకు ఉంటుంది. ఇక్కడ నేను ఈ ఖర్చును వదిలేసి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకున్నాను. మనకి ఖర్చు ఒక 1/2 ఇంచు లేదా 1/2 ఇంచు ఉండే విధంగా చూసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత మనం పొడవు అయిపోయిన తర్వాత ఇప్పుడు వెడల్పు మనకి బ్లౌజ్ కొలతతోనే తీసుకుంటున్నాం కాబట్టి బ్లౌజ్ యొక్క వెడల్పు ఎంత ఉందో సేమ్ ఈ విధంగా మనం బ్లౌజ్ ఈ క్లాత్ పైన ఈ విధంగా పెట్టేసుకొని ఫస్ట్ బ్లౌజ్ ఖర్చుతో సహా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. లోపల కుట్టు దగ్గర మనకి లూజ్ టైట్ ఉంటుంది, ఆ కుట్టు దగ్గర ఒక మార్కింగ్, అలాగే మనకి బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో ఆ డీప్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనకి ఎంత ఉంటే వెనకాల భాగం ఎంత ఉంటే అంతే తీసుకోవాలి బ్యాక్ సైడ్ నెక్ అనేది. ఆ తర్వాత మనం ఇక్కడ చంక భాగం సైడ్ పొడవు ఎంత ఉందో మనం ఈ బ్లౌజ్ ఎక్కువ పొడవు ఎంత ఉందో దాన్ని చూసి వేసుకోవాలి. ఇక్కడ మనకి లైన్ పైనకించి ఈ విధంగా మెజరింగ్ తీసుకొని మనకి స్ట్రైట్గా ఈ విధంగా కుట్టు చేతులకి చంక భాగంకి కుట్టు ఎక్కడైతే ఉంటుందో ఆ కుట్టు దగ్గర ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గర నుంచి కింద కుట్టుకి స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి. ఆ తర్వాత మధ్యలో ఒక 2 ఇంచుల గ్యాప్తోని ఈ విధంగా మనం కుట్టు వేసుకోవడానికి ఇంకొక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. లైన్ వేసుకుంటే మనకి కుట్టు వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనకి వెనకాల బ్యాక్ నెక్ అనేది 2.5 ఇంచుల వరకు తీసుకోవాలి. ఆ తర్వాత షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు తీసుకోవాలి. మొత్తం కలిపి 5.5 ఇంచుల వరకు ఉంటుంది రెండు కలిపి. ఈ విధంగా మనం ఎక్కువ కాకుండా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా పర్ఫెక్ట్గా తీసుకోవాలి. ఆ తర్వాత మనకి చంక లోతు వచ్చేసి 6 ఇంచులకి తీసుకోవాలి. 6 ఇంచుల దగ్గర నుంచి ఇక్కడ మనకి షోల్డర్కి ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకొని ఆ తర్వాత ఇక్కడ మనం చంక భాగం దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, దానికి ఈ విధంగా కలిపేసుకోవాలి స్ట్రైట్గా ఒక లైన్ని. ఆ తర్వాత మనకి చంక భాగంలో డౌన్ అనేది 1.5 ఇంచుల వరకు ఈ విధంగా తీసేసుకొని మనం ఈ లైన్కి మార్కింగ్ అనేది చేసుకోవాలి. కుట్టు కోసం వేసుకున్నాం కదా లైన్, ఆ లైన్కి ఈ విధంగా మనం కలిపేసుకోవాలి. ఇక్కడ మనకి 2 ఇంచుల దగ్గర నుంచి ఈ లోతు అనేది తీసుకుంటే కొత్త వారి కోసం అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఇక్కడ 2 ఇంచులు భుజాల దగ్గర నుంచి 2 ఇంచుల లోపలికి తీసేసుకొని అక్కడి నుంచి ఈ విధంగా మనకి చంక డౌన్ తీసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ 2.5 ఇంచులు ఉండే విధంగా కొలతలు తీసుకొని ఈ విధంగా మనం రౌండ్ గల్ల అయితే రౌండ్ గల్ల ఈ విధంగా చేసుకోవచ్చు. మీకు ఇక్కడ నేను బోట్ నెక్ చూపిస్తానని చెప్పాను కదా, ఇక్కడ మనకి 2.5 ఇంచులు పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు మనం ఈ బోట్ నెక్ ఏ విధంగా డ్రా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. షోల్డర్ దగ్గర నుంచి లోపలికి 4 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 4 ఇంచుల దగ్గర నుంచి ఈ విధంగా మనం రౌండ్గా ఈ కింద మనం నెక్ డీప్ తీసుకున్నాం కదా, ఆ డీప్కి ఈ విధంగా రౌండ్ వచ్చే విధంగా మనకి ఉల్లిపాయ షేప్లో ఈ విధంగా కుండ షేప్లో అయినా తీసుకోవచ్చు, మీకు నచ్చిన ఏ గల్లైనా తీసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఈ విధంగా ఈ కుండ గల్లని తీసుకుంటున్నాను. రౌండ్గా వచ్చే విధంగా మార్కింగ్ అనేది చేసుకున్నాను మెల్లిగా. మీరు కొంచెం ఈ డీప్ అనేది తగ్గించాలి అనుకుంటే కొంచెం లోపటికి ఇంచన్నా డ్రా చేసుకోవచ్చు. ఒక 1/2 ఇంచు లేదా ఇంచు లోపటికి డ్రా చేసుకుంటే మనకి బ్యాక్ నెక్ అనేది ఎక్కువ ఓపెన్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా చేసుకోవాలి. ఆ తర్వాత మనం షోల్డర్ దగ్గర నుంచి మెల్లిగా ఈ విధంగా మనం ఈ 4 ఇంచుల దగ్గర కలిపేసుకోవాలి. బ్యాక్ నెక్ అనేది కొంచెం దగ్గరికి కాకుండా కొంచెం రౌండ్గా వచ్చే విధంగా చూసుకొని ఇక్కడ 4 ఇంచుల దగ్గర నుంచి మనం షోల్డర్కి ఆల్రెడీ లైన్ వేసుకున్నాం కదా, ఆ లైన్కి ఈ విధంగా కలిపేసుకుంటే మనకి బ్యాక్ నెక్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ మీకు కుండగల్ల అయినా వేసుకోవచ్చు, లేకపోతే మీకు ఏదైనా నచ్చిన
డిజైన్ గల్లైనా మీరు కట్ చేసుకొని వేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా ఈ గల్లని అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ మనకి బ్యాక్ నెక్ కొంచెం ఎక్కువ ఓపెన్ ఉండాలి అనుకుంటే ఇంకొంచెం లోపలికి 1 ఇంచ్ లోపలికైనా డ్రా చేసుకొని మనం ఈ విధంగా గల్లని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఈ విధంగా గల్లని కట్ చేసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ నెక్ ఇది కట్ చేసేటప్పుడు కత్తర్ని ఎప్పుడైనా స్ట్రైట్గా పట్టుకొని ఈ విధంగా మనం బ్యాక్ సైడ్ని అయితే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాక నేను బ్యాక్ నెక్ ఏ విధంగా వస్తుందో ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనకి బ్యాక్ సైడ్ నెక్ అనేది వచ్చేస్తుంది. మనకి పైన రౌండ్గా ఈ విధంగా నీట్గా వచ్చేస్తుంది. అలాగే మనకి జాయింట్ కూడా మనకి కావాలంటే అక్కడ మనకి నెక్ దగ్గర కొంచెం హ్యాంగింగ్స్ లాగా కూడా వేసుకోవచ్చు తాళ్ళు అనేవి. ఇప్పుడు నేను దీనిని పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ మనకి క్లాత్ అనేది ఎక్కువగా లేదు కాబట్టి ఇది 80 మీటర్స్ క్లాత్తో ఇప్పుడు మనం ముందు వైపుని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను క్లాత్ని సెట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి ముందు భాగం అనేది కొంచెం జాయింట్ అనేది వస్తుంది. ఇక్కడ నేను కొంచెం వేరే క్లాత్ని పెడుతున్నాను. ఈ క్లాత్ అనేది సరిపోలేదు కాబట్టి మనకి కింద వైపు అయితే ఈ విధంగా సెట్ అయిపోయింది. మనకి ముందు భాగం కొంచెం నెక్ దగ్గర కొంచెం క్లాత్ అనేది తక్కువ పడింది. అందుకోసం ఇక్కడ నేను వేరే క్లాత్ని సెట్ చేసుకుంటున్నాను. సేమ్ క్లాత్ లేదు, కాకపోతే దీంట్లో మ్యాచింగ్ అయ్యే విధంగానే ఇంకో క్లాత్ని తీసుకొని ఇక్కడ నేను ముందు భాగంని కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే మనం చాక్ పీస్తోని బ్యాక్ సైడ్ ఉంది కదా మనకి, దానిపైనకించి ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి. ఫస్ట్ సేమ్ బ్యాక్ సైడ్ మనం కొలతలు తీసుకున్నాం కదా, ఆ కొలతల పైనకించి ఈ విధంగా డ్రా చేసుకొని ఫస్ట్ ఇక్కడ చంక భాగంలో ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్కింగ్ లోపలికి తీసుకొని లోతు అనేది తీసుకోవాలి. చంక భాగంలో లోతు అనేది ఇక్కడ మనం షోల్డర్ దగ్గర నుంచి 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ 1/2 ఇంచ్ దగ్గరికి మనం మార్కింగ్ చేసుకుంటూ మనం లోతు అనేది తీసుకోవాలి. 2 ఇంచుల దగ్గర నుంచి 1/2 ఇంచ్ వచ్చే విధంగా ఇక్కడ మనం చంక భాగం మనకి కుట్టు ఉంటుంది కదా, కుట్టు వేసుకునే లైన్ దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మనం లోతుని తీసుకోవాలి. ఇక్కడ మనం ఒక స్ట్రెయిట్ లైన్ వేసుకుంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత మనం ఇప్పుడు ముందు గల్లని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. మనకి క్లాత్ అనేది పెద్దగా ఉంటే ఈజీగా చేసుకోవచ్చు, కాకపోతే ఇక్కడ నాకు బట్ట తక్కువైంది కాబట్టి జాయింటింగ్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి ఈ ముందు భాగం యొక్క నెక్కుని ఉక్సులు పట్టి సైడే తీసుకోవాలి, అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ మనకి కుట్టు అనేది లోపల వచ్చే విధంగా, ఖర్చు అనేది లోపల వచ్చే విధంగా చూసుకొని మనకి గల్ల అయితే ఈ విధంగా తీసుకున్నామో కొలతలు సేమ్ అదే విధంగా బ్లౌజ్ కొలతని పెట్టేసుకొని ఈ విధంగా రౌండ్గా దానిపైనకించి డ్రా చేసుకోవాలి. బ్లౌజ్ని అలాగే ఉంచేసి ఇక్కడ మీకు భుజాలు జారుతున్నాయి అనుకుంటే ఒక 1/2 ఇంచు లోపలికి నెక్ సైడ్ ఒక 1/2 ఇంచు లోపలికి మార్కింగ్ చేసుకుంటే మనకి భుజాలు అనేవి ఎక్కువగా జారకుండా ఉంటాయి. కొంతమందికి ఎంత డీప్ తక్కువ తీసుకున్నా కూడా జారుతూ ఉంటాయి కదా, అలాంటి వారు ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. మిగిలిన వారు కట్ చేయకపోయినా పర్లేదు. ఆ తర్వాత మనం ఈ గల్ల దగ్గర నుంచి కింద మనకి స్ట్రైట్గా లైన్ కనిపిస్తుంది కదా, ఆ లైన్కి మనం స్ట్రైట్గా లైన్ని కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఫస్ట్ ఉక్స్ నుంచి 4వ ఉక్స్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ముందు వైపు మనకి క్రాస్ కటింగ్ కోసం ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. 4వ ఉక్స్ దగ్గరనే మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం చంక భాగం సైడు మనకి చేతుల జాయింట్ దగ్గర నుంచి కింద షేప్ పట్టి జాయింట్ ఉంటుంది కదా, ఆ రెండింటి మధ్యలో ఎంత ఉంటుందో అంతా మనం ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. షేప్ పట్టిని కొలతలోకి తీసుకోకూడదు, షేప్ పట్టిని వదిలేసి ఈ విధంగా మార్కింగ్ అనేది చంక భాగం సైడ్ కూడా మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఛాతీ యొక్క పొడవు ఎంత ఉందో మనకి బ్లౌజ్ ఖర్చుతో సహా లోపల వచ్చే విధంగా చూసుకొని ఈ విధంగా మనం జాయింట్ ఎక్కడ ఉందో మనకి షేప్ పట్టి జాయింట్, ఈ జాయింట్ దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. ఈ పొడవు వచ్చేసి 2.5 ఇంచులు ఉంది. ఇక్కడ నేను ఇంకొక 1/2 ఇంచు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని 13 ఇంచుల దగ్గర మార్కింగ్ అనేది చేసుకొని ఈ 13 ఇంచుల దగ్గర నుంచి మనం ఇందాక మార్కింగ్ చేసుకున్న దగ్గరికి క్రాస్గా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. అక్కడి నుంచి చంక భాగం సైడ్ కూడా ఈ విధంగా మనం రౌండ్గా వచ్చే విధంగా క్రాస్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మనకి ఉక్సులు పట్టి సైడ్ మాత్రమే క్రాస్ అనేది ఈ విధంగా కొంచెం పైకి ఉండే విధంగా చూసుకొని మార్కింగ్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ చుట్టూ కూడా మార్కింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం ఈ క్లాత్ని మెల్లిగా మనం క్లాత్ పైన పెట్టేసి మనకి ఇక్కడ క్రాస్ అనేది పర్ఫెక్ట్గా వచ్చే విధంగా డ్రా చేసిన విధంగానే కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి క్రాస్ కటింగ్ అనేది బాగా వస్తుంది. ఇక్కడ మనకి ఈ లైనింగ్ క్లాత్ పైన ఈ విధంగా చేయి పెట్టుకొని కట్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది కదలకుండా
అటు ఇటు ఎక్కువ తక్కువలు రాకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఈ విధంగా 2 క్లాత్ని తీసుకున్నాం కదా డిఫరెంట్గా. ఇక్కడ మనకి ఈ చంక లోతు కూడా పర్ఫెక్ట్గా తీసుకోవాలి. ఇది వచ్చేసి కింద ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం ఈ పైన తీసుకునే క్లాత్ని కూడా కుట్టేటప్పుడు ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో, ఏ విధంగా కుట్టుకోవాలో కూడా చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి భుజాలు కనుక జారుతున్నాయి అనుకుంటేనే మనకి ఈ 1/2 ఇంచ్ అనేది కొంచెం లోపలికి డౌన్ అనేది తీసుకోండి. జారని వాళ్ళైతే కొంచెం మనకి మెజరింగ్ తీసుకున్న కొలతతోనే మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ బ్లౌజ్ మొత్తం కట్ చేసినాక చూపిస్తున్నాను చూడండి. ముందు భాగంని ఈ విధంగా పెట్టేసుకొని మనం కుట్టేటప్పుడు జాయింట్ అనేది చేసుకోవాలి. కుట్టు వేసుకొని 2 వైపులా కూడా జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడైతే ముందు భాగం అలాగే వెనకల భాగం కూడా అయిపోయింది 2 కూడా. ఇప్పుడు మిగిలిన క్లాత్లో ఫస్ట్ అయితే షేప్ పట్టీలు అనేవి తీసుకోవాలి. ఈ షేప్ పట్టీలు మనకి ఈ పాత బ్లౌజ్కి ఎంత సైజులో ఉంటాయో సేమ్ అదే సైజుతో మనకి కుట్టు లోపల వచ్చే విధంగా ఖర్చుతో సహా తీసుకోవాలి. ఇక్కడ మనకి ఈ కొలత అనేది ఈ జాకెట్తోనే తీసుకుంటున్నాను. టేప్ ఏమీ వాడట్లేదు. మనకి టేప్తో తీసుకోవాలనుకుంటే టేప్తో అయినా కొలుచుకొని మీరు తీసుకోవచ్చు. ఇక్కడ మనకి చంక భాగం సైడ్ స్ట్రైట్గా వచ్చేస్తుంది. అలాగే మనకి ఉక్సులు పట్టి ఉంది కదా, ఉక్సుల సైడ్ ఏమో కొంచెం గ్రాస్గా తీసుకున్నాం కాబట్టి అటు సైడ్ జాయింట్ చేసే సైడ్ కొంచెం క్రాస్గా ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ అనేది కొంచెం స్ట్రైట్గా లేదు, జాయింట్ వస్తుంది కాబట్టి, ఎక్కువ పొడుగా లేదు కాబట్టి జాయింట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ నేను దీనిని మెజరింగ్ తీసుకున్న క్లాత్నే కట్ చేసుకుంటున్నాను. పైన ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని సైడ్కి పెట్టేసుకొని మెజరింగ్ తీసుకొని మనకి ఈ షేప్ పట్టి ఎంత పొడవు ఉందో అంత పొడవు చూసుకొని మనం దీనిని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఈ బ్లౌజ్ యొక్క షేప్ పట్టికి ఈ పట్టి సరిపోతుందా లేదా ఒకసారి పొడవు అనేది చెక్ చేసుకుంటున్నాను. మనకి ఇక్కడ సైడ్ ఇంత క్లాత్ అనేది తక్కువ పడింది. ఈ విధంగా నేను ఈ షేప్ పట్టిని కటింగ్ అనేది చేసుకున్నాను. ఇవి 2 కూడా కరెక్ట్గా సరిపోయాయి నాకు. ఈ 2 క్లాత్ని ఫస్ట్ కుట్టేటప్పుడు జాయింట్ చేసుకుని ఆ తర్వాత లైనింగ్ క్లాత్ పైన పెట్టి కుట్టుకోవాలి. ఇప్పుడైతే మనం ఈ కట్ చేయడం అయిపోయింది లైనింగ్ బట్టని. ఇప్పుడు మనం జాకెట్ పీస్ పైన ఏ విధంగా పెట్టుకొని కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఇక్కడ మనకి ఈ నెమ్లెలు కనిపించే సైడ్ ఏమో హ్యాండ్స్ని తీసుకుంటున్నాను. కింద మనకి బుట్ట హ్యాండ్స్ పెట్టుకుంటున్నాం కాబట్టి ఇవి వచ్చే విధంగా ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఈ నెమలి వచ్చే సైడ్ కింద సైడ్ వచ్చేస్తుంది హ్యాండ్స్కి. ఆ తర్వాత బుట్ట సైడే వచ్చేసి పైన భాగం వచ్చేస్తుంది. ఫస్ట్ అయితే ఈ కింద ఫస్ట్ మార్కింగ్ తీసుకున్న దానికి మనం పైన ఒక 1/2 ఇంచు అలాగే కింద ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రాగా మనకి ఈ జాకెట్ పీస్ క్లాత్ అనేది ఎక్కువగా ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకోవాలి. కరెక్ట్గా మెజరింగ్ తీసుకోవద్దు, మనకి కుట్టేటప్పుడు ఎక్కువ తక్కువ అవుతుంది బట్ట అనేది. సో దాని గురించి చూసుకొని ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రాగా చుట్టూ కూడా ఎక్స్ట్రాగా ఉండే విధంగా చూసుకొని క్లాత్ని కట్ చేసుకోవాలి. దీనికి కూడా సేమ్ ఒక 1/2 ఇంచు క్లాత్ అనేది చుట్టూ కూడా ఎక్స్ట్రాగా ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇవి మనకి హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ వస్తాయి కదా కుర్చీలు అనేవి, క్లాత్ అనేది కొంచెం తక్కువ పడింది. ఇది లాస్ట్లో మిగిలిన క్లాత్లో కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను ఈ హ్యాండ్స్ అనేవి కట్ చేసుకున్నాను. ఇదైతే నాకు క్లాత్ కొంచెం అడ్జస్ట్ అవ్వట్లేదు. మొత్తం బ్లౌజ్ అంతా కూడా కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్లో కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ నెక్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. మనకి ఆల్రెడీ లైనింగ్ అనేది కట్ చేసుకున్నాము, కాకపోతే దానిని పెట్టేసుకొని డైరెక్ట్గా మనం కట్ చేసుకోవడమే. చుట్టూ కూడా మనకి ఒక 1/2 ఇంచు క్లాత్ అనేది ఎక్స్ట్రాగా ఉండే విధంగా ఈ లైనింగ్ క్లాత్ని సెట్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి చివరికి ఎక్స్ట్రాగా క్లాత్ అనేది మిగలకుండా చివరికి ఈ విధంగా మనకి బ్లౌజ్ అయితే ఏ విధంగా కట్ చేసుకున్నామో లైనింగ్ది సేమ్ అదే కటింగ్ని పైన పెట్టేసి మనకి ఈ చివరికి ఈ విధంగా కరెక్ట్గా సరిపోయే విధంగా మనకి ఎక్కువ క్లాత్ అనేది మిగలకుండా చూసుకొని ఒక 1/2 ఇంచు క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉండే విధంగా చూసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. చుట్టూ కూడా మనకి నెక్ సైడ్ కొంచెం క్లాత్ ఎక్కువగా తీసుకుంటే మనకి నెక్ అనేది అటు ఇటుగా అయిపోతుంది. కాబట్టి మనం ఇక్కడ పెట్టేటప్పుడే కొంచెం పర్ఫెక్ట్గా పెట్టుకొని మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి నెక్ రౌండ్ గల్ల కాకుండా ఇక్కడ మనం ఈ బోట్ నెక్ తీసుకున్నాం కదా కుండగల్లలాగా, ఆ గల్లని నేను ఎలా కుట్టుకోవాలో నేను కుట్టేటప్పుడు చూపిస్తున్నాను. ఇక్కడైతే నేను ఆ గల్లని ఏమీ కట్ చేయట్లేదు, డైరెక్ట్గా ఈ విధంగా లైనింగ్ క్లాత్ పైన ఈ జాకెట్ పీస్ని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే దీనిని
గల్లా ఏ విధంగా కట్ చేసుకున్నామో దాని పక్కన నుంచి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా క్లాత్ని ఉంచేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందు భాగంని ఇక్కడ మనం మిగిలిన క్లాత్లో కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఈ క్లాత్ని ఎప్పుడైనా సరే మనం ముందు భాగంని కొంచెం క్రాస్గా ఉండే విధంగానే చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి షేప్లు అనేవి బాగా కుదురుతాయి. స్ట్రైట్గా తీసుకోకూడదు. క్రాస్ కటింగ్ తీసుకున్నప్పుడు ఈ విధంగా క్లాత్ని కూడా ముందు భాగంని కూడా క్రాస్గానే పెట్టుకొని మనం కటింగ్ అనేది చేసుకోవాలి. లైనింగ్ అయినా లేకపోతే జాకెట్ పీస్లో అయినా కూడా ఈ విధంగానే క్రాస్గా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కాబట్టి ఈ విధంగా మనం డైరెక్ట్గా పైన పెట్టేసి సైడ్కి చుట్టూ కూడా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా క్లాత్ని వదిలేసుకొని మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు కట్ చేసేటప్పుడు కొంచెం స్లోగా కట్ చేసుకోండి. ఎందుకంటే మనకి క్లాత్ అనేది అటు ఇటుగా జరిగి ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో చూసి చేసుకోండి. ముందు భాగంని కూడా కట్ చేసిన తర్వాత దీనిని కూడా ఈ లైనింగ్ పీస్ని లోపల పెట్టేసి జాకెట్ పీస్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మనం దీనిని కూడా పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిగిలింది షేప్ పట్టికి సరిపడా మనకి బట్ట ఎటు సైడ్ ఎక్కువ ఉందో అది చూసుకొని 4 మడతలు వచ్చే విధంగా మనం దీనిని ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇది ఆల్రెడీ 2 మడతలు ఉంది. దీనిని ఈ విధంగా ఇంకో మడత చేసేస్తే 4 మడతలు అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ క్లాత్ని ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది మనకి కరెక్ట్గా సరిపోతుందా లేదా చూసుకొని ఆ తర్వాత మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మిగిలిన క్లాత్లో నేను తీసుకున్న షేప్ పట్టీకి ఈ క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు నేను దీనిని పైన చేయి పెట్టేసి మెల్లిగా కట్ చేసుకుంటున్నాను. అటు ఇటు జరగకుండా స్లోగా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ సైడ్కి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకుంటున్నాను. చుట్టూ కూడా మనకి కొంచెం 1/2 ఇంచు లేదా 1/2 ఇంచు ఎక్స్ట్రాగా ఉండే విధంగా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి హ్యాండ్స్ కొంచెం జాయింట్ కోసం తక్కువ పడ్డాయని చెప్పాను కదా. బుట్టల హ్యాండ్స్ కోసం ఇక్కడ నేను ఒక 4 ఇంచులు అనేది ఎక్స్ట్రాగా తీసుకున్నాను. ఈ 4 ఇంచులు కూడా ఇందాక మనం 4 మడతలు వచ్చే విధంగా ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నామో దీనిని కూడా సేమ్ ఇదే విధంగా 4 ఇంచులు వచ్చే విధంగా మనకి ఈ లైనింగ్ క్లాత్కి సరిపడా ఉందా లేదా చెక్ చేసుకొని ఈ విధంగా మనం కటింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం బుట్ట హ్యాండ్స్ కోసం తీసుకుంటున్నాం కాబట్టి 4 ఇంచులు ఎక్స్ట్రాగా ఈ విధంగా మనం కట్ చేసి పెట్టుకొని తర్వాత కుట్టేటప్పుడు ఈ విధంగా జాయింట్ చేసుకొని కుట్టాలో చూపిస్తాను కుట్టేటప్పుడు. ఇప్పుడైతే ఈ హ్యాండ్స్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనకి హ్యాండ్స్ క్లాత్ అనేది ఎక్కువ ఉంటే ఈ జాయింట్లు అనేవి రావు. కాకపోతే హ్యాండ్స్ క్లాత్ తక్కువ ఉంది కాబట్టి నాకు జాయింట్ అనేది వచ్చింది హ్యాండ్స్కి. ఆ తర్వాత మనం ఇక్కడ మిగిలిన క్లాత్లో బ్యాక్ సైడ్ నడుం పట్టీ అనేది తీసుకోలేదు. ఇప్పుడు నడుం పట్టీ ఒకటి తీసుకోవాలి. అలాగే మనకి ఉక్సుల పట్టీకి 2 వైపులా కాజాలకి ఉక్సుల పట్టీ 2 కూడా తీసుకోవాలి. ఇక్కడ మనకి మిగిలిన లైనింగ్ క్లాత్లో ఇక్కడ నేను మధ్యలోకించి ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఒక 1/2 ఇంచు లేదా 1 ఇంచు గ్యాప్తోనే ఈ విధంగా స్ట్రైట్గా ఒక పొడుగ్గా ఉండే విధంగా 2 క్లాత్లను అయితే కట్ చేసుకుంటున్నాను. వీటిని మనం తర్వాత కుట్టేటప్పుడు రెండింటిని జాయింట్ అనేది చేసుకొని మనకి నడుం పట్టీకి వేసుకుంటే సరిపోతుంది. ఈ బ్లౌజ్ని కట్ చేసిన తర్వాత ఏ విధంగా కొట్టుకుంటానో నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడైతే కటింగ్ వరకే ఈ వీడియో అనేది మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.